గ్రామాల అభివృద్ధియే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన అందిస్తున్నారని పటంచెరు నియోజకవర్గ పరిధిలోని రహదారుల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఇటీవల 20,80,00,000 రూపాయల నిధులు మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసిందని పటంచెరు శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా పటంచెరు అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, మంత్రి దామోదర రాజనరసింహలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పటంచెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిధులకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పటంచెరు నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధి కోసం ఇటీవల ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగిందన్నారు. ఇందుకు అనుగుణంగా నూతన రహదారుల నిర్మాణం, బ్రిడ్జిల నిర్మాణానికి 20,80,00,000 రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. అతి త్వరలో టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. నూతన రహదారుల నిర్మాణంతో ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు పటంచెరు నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మన పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ నుంచి మనకు డిపార్ట్మెంట్ నుంచి మనకు 20,80,00,000 రూపాయలు ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది. మండలాల వారీగా 3 మండలాలు మనకు పటాన్చెరు మండల్కు 8,25,00,000 రూపాయలు, జిన్నారం మండల్కు 6,36,00,000, ఉమ్మడిదాల మండలానికి 5,50,00,000, మొత్తం 20,80,00,000 రూపాయలు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి మనకు అభివృద్ధిలో భాగంగా మనకు రోడ్లన్నీ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, కన్సల్ట్ మినిస్టర్ సీతక్క గారికి, ఇన్ఛార్జ్ మినిస్టర్ కొండా సురేఖ గారికి, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి, నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇది జీవో నంబర్ 636 ఇమీడియట్లీ టెండర్ కాల్ఫర్ చేసి ఈ వర్కులన్నీ స్టార్ట్ చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా రహదారులు, బ్రిడ్జ్లు ఇవన్నీ ఇవ్వడం జరిగింది. కాబట్టి అతి తొందరలోనే ఈ వర్కులన్నీ స్టార్ట్ చేసి రహదారులన్నీ ప్రజలకు ఇబ్బంది లేకుండా కంప్లీట్ చేస్తామని చెప్తూ, ఇంకా ప్రభుత్వం తరఫున నియోజకవర్గానికి ఇంకా చాలా వర్కులు వచ్చేటున్నాయి. అవి గిట R&B డిపార్ట్మెంట్ తరఫున కానీ, HMDA తరఫున కానీ, GHMC తరఫున కానీ, మనకు RDO ఆఫీస్ కానీ, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కానీ, పాలిటెక్నిక్ కానీ, ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, ఇవన్నీ గిట ప్రభుత్వంలో పెండింగ్ ఉన్నాయి. అవన్నీ గిట ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అతి తొందరలోనే అవి గిట అన్నీ ప్రజలకు అందుబాటులో తీసుకొస్తామని తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి నియోజకవర్గాన్ని అన్ని రకాల గ్రామాల వారీగా GHMC పరంగా, మున్సిపల్ పరంగా అన్ని రకాల అభివృద్ధి పరచడంలో ప్రజల సహకారాన్ని తీసుకొని, ప్రజల సహకారము అలాగే ప్రజాప్రతినిధుల సహకారాన్ని, పార్టీలకు అతీతంగా ఈ నియోజకవర్గాన్ని గత 10 సంవత్సరాలు ఏ విధంగా అభివృద్ధి చేసినామో ఇప్పుడు గిట ప్రభుత్వ సహకారాన్ని తీసుకొని తప్పకుండా అన్ని రకాలలో అభివృద్ధి చేయడంలో ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకెళ్తామని తెలియజేస్తా ఉన్నా. మరొక్కసారి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, జిల్లా మంత్రివర్యులు దామోదర రాజనరసింహ గారికి ఇట ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, తొందరలోనే టెండర్ కాల్ఫర్ చేసి ఈ వర్కులను స్టార్ట్ చేస్తామని అందరికీ తెలియజేస్తూ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా ప్రభుత్వానికి.